ఈసారి ఒంటరిగా వెళ్తే రఘు గారు నేనేం అవమానం చేయను, ఎన్నో వస్తాయి ఆయన చెప్పాలి. మంచి నాయకత్వం ఉన్నారు కానీ ఓటర్స్ పెరిగారా ఆయనే చెప్పాలి. తప్పదు బీజేపీకి. మంచి గాలి ఉన్నది మోడీకి, కానీ దక్షిణాలు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 100 ఎంపీలు. బీజేపీకి 4 ఉన్నారు, 100లో 4. మిగతా 430లో కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నారు. అయితే ఎంత కష్టం 272 తెచ్చుకోవటం. కొన్ని రాష్ట్రాల్లో మాక్సిమం అయిపోయింది బీజేపీకి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక పోయినసారి ఇంకా మాక్సిమం కంటే పెరగవు కదా, తగ్గుతాయి కానీ ఇక కర్ణాటకలో 27 వచ్చినాయి. చాలా అవసరం ఆంధ్రప్రదేశ్. అది బీజేపీకి తెలుసు, అందరికి తెలుసు. పొత్తు పెట్టుకుంటారు. ఏంటంటే డిసెంబర్ వరకు ఎందుకు గడిపారంటే మన పార్లమెంట్ సెషన్ ఇది తప్పేం కాదు, నేను చాలా మంచి పని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ చేశారు, ఆయన వీళ్ళని సపోర్ట్ చేశారు. పార్లమెంట్ లో అంత బాగా జరిగింది. ఇంక అయిపోయినాయి కదా సెషన్స్, ఇంకేమైనా 5 రోజులు 10 రోజులు ఉంటే ఉంటారు మళ్ళీ. సో అది అయిపోయింది. ఆయన నాకు పుట్టక్కర్లేదు అన్నాడు, ఎవరికి ఇవ్వనన్నాడు. ఇంకేం చేస్తారు బీజేపీ? ప్రీ పోల్ అలయన్స్ లేకపోతే బీజేపీ 272 వచ్చి కష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కనుక అలయన్స్ లేకపోతే చాలా కష్టం. ఇవాళ తెలంగాణలో చెప్పుకో అమిత్ షా గారు వచ్చారు, మనం 10 తెచ్చుకోవాలి, ఏదో 16, 15 తెచ్చుకో. కానీ అంత ప్రయత్నం చేసాక 7-8% నుంచి 15% పెరిగింది. ఎంతో ప్రయత్నం చేశారు. సో 4 వస్తాయా, 6 వస్తాయా, 3 వస్తాయా, సరే ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. సో వాళ్ళకి తప్పదు. ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వాళ్ళకే తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికి తెలుసు పుట్టుంటుందని. అది టైమింగ్ అలా చేసుకుంటా వచ్చారు. మేము ఎలా అక్కర్లేదు, ఏదో తీర్మానం పంపించారు రాష్ట్రం నుంచి, స్టడీ చేస్తున్నాం, తప్పేం లేదు పద్ధతి. తప్పదు బీజేపీ. ఎందుకంటే మ్యాక్స్ అయిపోయారు ఉత్తర భారత్ లో. ఇక్కడ కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఓడిపోయారు. మహారాష్ట్రలో పోల్స్ చెప్తున్నాయి. లాస్ట్ టైం బీజేపీ అలయన్స్ 48 ఎంపీల్లో 42 వచ్చారు. బీహార్లో 40లో 39 వచ్చారు. ఇప్పుడు అవి వస్తాయా అక్కడ? ఎవరు సకానికి సగం అంటే గొప్ప అంటున్నా. సో ఇది చాలా అవసరం ఆంధ్రప్రదేశ్. అంటే మీరు అడగొచ్చు అలయన్స్ వస్తే ఎన్నో సీట్లు వస్తాయి? 5 రానే, 10 రానే, అలయన్స్ కి 15 రానే. అది చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది నేషనల్ ఫిగర్ కి. అలయన్స్ ఉన్నది, మంచి పోటీతో వెళ్తుంది. అది తప్పదు బీజేపీకి. అందరికి తెలిసిన రహస్యం, ఇది పబ్లిక్ సీక్రెట్. టైమింగ్ కోసం తీసుకున్నా. సో ఇది మనం చూడబోయేది నెక్స్ట్ ఫ్యూ డేస్. మీరు చెప్పినట్టుగా తీర్మానం వెళ్తాది, ఢిల్లీ తిరిగి వస్తారు, స్టడీ చేస్తారు, ఓకే పెట్టుకుందాం, మాట్లాడుకుందాం అంటారు, అంతే. ఇది సీల్డ్ డీల్. దీంట్లో అసలు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి పాలిటీషియన్స్. బీజేపీ నడ్డా గారికి, అమిత్ షా, మోడీ గారికి ఆ మ్యాప్ రోజు చూస్తారు కదా. తిరిగి వెనకాల మ్యాప్ చూస్తే దక్షిణాల్లో బాగా పెరిగారు. కానీ ఆ పెరుగుదల 30% ఓట్లు వస్తే గానీ ఎంపీ సీట్లు రావు కదా. తెలంగాణలో 15 పెరిగారు, బాగానే ఉన్నది. ఇప్పుడు 30% వస్తే 10 సీట్లు వస్తాయి. ఆంధ్రాలో 30% వస్తే ఎస్, 20% ఓట్లు పెడితే అలయన్స్ కి వస్తాయి. అది ఎక్కడ లేదు కదా. కేరళలో లేదు, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు. సో తప్పదు బీజేపీకి అలయన్స్ లేకపోతే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్షిప్ ప్రాబ్లం. అంటే నాతో తగువంటారు, ఆయన ఎంత పాపులర్ కాదు. దాంతో పాటు ఎన్డీఏను కూడా మరింత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది.